ఈ వీడియో అయితే చాలా అమేజింగ్‌గా సెట్ అయింది. మీరు ఆల్రెడీ 'బీస్ట్' మూవీ లో విజయ్ సార్‌ది ఒక డైలాగ్ అయితే ఉంది. 'ద ప్లాన్ ఈజ్ ఆన్' అని. ఆ డైలాగ్ మీద చేసిన అంటే అది స్టార్టింగ్‌లో వస్తది. దాని తర్వాత మంచి బీజీఎం వస్తది. అది చాలా నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. నేను ఒకసారి చూద్దాం. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. The plan is on. వీడియో అయితే చూశారు కదా! కొంచెం సాంగ్ అయితే మ్యూట్‌లో పెట్టా. ఫీల్ అనేది చాలా బాగుంటది. వీలుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. చాలా హెల్ప్ అయితే అవుతుంది మీకు. ఓకే. మీరు లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్న వీడియో అయితే కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే కొంచెం చూసినా కూడా రీచ్ అనేది బాగొస్తది. రీచ్ అనేది ఇప్పుడు మీరు కొంచెం ఒక 1 మినిట్, 2 మినిట్స్ వీడియో చూస్తే ఏమవుతుందంటే ఇంకో సబ్‌స్క్రైబర్ ఉంటారు కదా! వాళ్ళకు సజెస్ట్ అయితే అవుతుంది కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. చాలా రోజుల నుంచి మీకోసం నేను కష్టపడుతున్నా. ఓకే. ఎడిటింగ్ అయితే చేస్తూనే ఉన్నాను. మీరు కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటా. వీడియో అయితే చూడండి ప్లీజ్. ఓకే. ఫస్ట్ అయితే ఈ వీడియో కింద ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. డైరెక్ట్‌గా డౌనింగ్ చేసుకోండి. యాడ్ చేసుకోండి. ఆ ఫాంట్ నేమ్ ఏం చెప్పను నేను. ఎందుకంటే ఈ మధ్యలో ఫాంట్ మీద కూడా కొన్ని ప్రాబ్లమ్ వస్తున్నాయి. కాబట్టి ఫాంట్స్ నేమ్ అయితే ఎక్కువ చెప్పను నేను. ఫస్ట్ నుంచే చెప్పాను. ఈ ఫాంట్ నేమ్ చెప్తే ఏమవుతుందంటే ఇది మళ్ళీ అక్కడ ఏదో చెప్పాలండి. కాపీరైట్ అంటే స్ట్రైక్ పెడతారు మళ్ళీ ఫాంట్ వాళ్ళు. ఓకే. ఇది ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఇచ్చేసిన. ఓకే. ఇక్కడ నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. ఫాంట్ ఈ వీడియో కింద ఇచ్చాను. ఫాంట్ యాడ్ చేయకపోతే మళ్ళీ మిస్సింగ్ వస్తది. ఫాంట్ అయితే చాలా బాగుంటది. అంటే ఆ ఫాంట్ వీడియోకి దానికి చాలా లింక్ అయితే ఉంటది. లింక్ అంటే అటాచ్‌మెంట్ బాగా అనిపిస్తది. మీరు వేరే ఫాంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ దానికి సెపరేట్ లుక్ అయితే ఉంటది. ఓకేనా. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి 'ద ప్లాన్' అని ఉంటది. దాని తర్వాత ఇక్కడ నేను మొత్తం 6 లెటర్ పెట్టాను. చెప్తాను. ఆ 6 లెటర్ ఏందంటే సురేష్ అనే నేమ్ అయితే ఉంటది. మీ దగ్గర ఎన్ని లెటర్ ఉన్నా కూడా సెట్ అయిపోతది ఇందులో. నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి లెటర్స్ అన్నీ డిలీట్ చేస్తున్నా. ఒక్క లెటర్ మాత్రమే ఉంచుతున్నా. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఎస్ అనేది. ఓకే. ఈ ఎస్‌ని డూప్లికేట్ చేస్తాను. మీ ఫింగర్ తోటి కొంచెం బ్యాక్ సైడ్ జరపండి. దాని తర్వాత ఈ ఎస్‌ని మీరు ఎస్ కూడా తీసేసి మీ యొక్క లెటర్ పెట్టుకోండి. దాని తర్వాత అంటే యూ రావాలి కదా! ఓకే. దాన్ని మళ్ళీ డూప్లికేట్ చేస్తున్నా. ఇలా మీ ఫోటో బట్టి మీరు సైజ్ తక్కువ చేసుకోవడం గానీ, అలా కొంచెం బాగా సెట్ అయ్యేలాగా పెట్టుకోండి. సారీ ఇది డూప్లికేట్ చేసుకోండి. ఎన్ని లెటర్స్ అయితే ఉన్నాయో ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఆర్‌యూ ఓకే. ఇక్కడ చూడండి ఎస్‌యూఆర్ అని వస్తది. బాగానే కనిపిస్తది. ఇలాగైతే మీ యొక్క లెటర్ పెట్టుకోండి. దాని తర్వాత ద ప్లాన్ ఉంటది. దాని తర్వాత ఫోటో అని వస్తది. ఈ ఫోటో ఏందంటే ఫోటోగ్రఫీ మొత్తం పెడదామని అనుకున్నా. ఫోటోగ్రఫీ అయితే చాలా పెద్ద లెటర్ వస్తది. ఎంత అంటే మొత్తం 11 లెటర్స్ అనుకుంటా. చాలా పెద్దగా అయితదని ఫోటోని పెట్టాను. మీరు ఇది రిమూవ్ చేసి ఏదైనా మీ సంథింగ్ మీ నేమ్ అంటే సగం లెటర్ అక్కడ పెట్టి, సగం ఇక్కడ పెట్టితే కూడా బాగా సెట్ అవుతుంది. అది కూడా ట్రై చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు ఆన్ అని ఉంటది. దాని తర్వాత ఫోటో ఉంటది. ఈ ఫోటో మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు. కానీ రీప్లేస్ ఓకే చెప్తాను ఫస్ట్ అయితే. రీప్లేస్ పెట్టేసిన తర్వాత ఈ ఫోటోని ఏదైనా ఉండొచ్చు ఫోటో అనేది కొంచెం జూమ్ చేసుకోండి. కొంచెం జూమ్ చేసుకోండి. మీ ఫోటో కూడా సేమ్ కొంచెం ఫేస్ కట్ అనేది బాగా కనిపించేలాగా. దాని తర్వాత ఈ ఫోటోకున్న ఎఫెక్ట్ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ కాపీ లేయర్ మిగతా ఇంకా ఫోటో యాడ్ చేస్తా. ఓకే. దీన్ని కూడా ఈ కలర్ ఆప్షన్‌లోకెళ్ళి పేస్ట్ స్టైల్ అయితే చేస్తా. కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ స్టైల్ చేత్తా. ఇక్కడ మొత్తం 3 ఫోటోస్ ఉన్నాయి. అంటే మొత్తం 3 ఫోటోస్‌కి ఆ ఎఫెక్ట్ అయితే సేమ్ ఎఫెక్ట్ అయితే వస్తది. దాని తర్వాత ఇక్కడ మనకు ఒక షేప్ కింద ఒక ఫోటో ఉంది కదా! దీన్ని కూడా ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. అంటే సారీ కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఫోటో చేంజ్ చేసి మిగతా ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. మొత్తం 5 ఫోటోస్ అయితే వస్తది ఎండింగ్ వరకు. అవి యాడ్ చేస్తాను. దాని ఎఫెక్ట్ కూడా చెప్తాను నేను. ఓకే. కింద మనకు వచ్చేసేయండి. కింద మనకైతే ఒక ఫోటో ఉంటది. ఓకే. పైన ప్లస్ ఐకాన్ కాపీ లేయర్ చేసి ఆ ఫోటో రిమూవ్ చేసేయండి. ఇప్పుడు మీరు యాడ్ చేసిన ఫోటో ఒకటి సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఆ ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది ఇలా. మిగతా ఫోటో కూడా పేస్ట్ చేస్తే ఆ ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. అయితే దాని తర్వాత సేవ్ చేసుకోండి.